తెలంగాణలో గెలుపుతో పొరుగు రాష్ట్రమైన ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది హస్తం పార్టీ. ఈ మేరకు ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రేతో పాటు పలువురు నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు అందడంతో వీరు ఢిల్లీకి వెళ్లారు. ఇక కాసేపట్లో జరిగే ఏఐసీసీలో కీలక సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు నేతలు, అధిష్టానం పెద్దలు పాల్గొనున్నారు. ఈ భేటీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే షర్మిల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉండడంతో హైకమాండ్ నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఆంధ్రప్రదేశ్ నాయకులందరినీ కూడా మీటింగ్కి అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, అలాగే కేసీ వేణుగోపాల్ గారు వెళ్ళడం జరిగింది. పెద్దలందరూ వచ్చారు. రఘువీరారెడ్డి గారు, కొప్పుల రాజు గారు, పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితులు, అయితే ఇవాళ ఉన్న వాతావరణంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, విజయానికి పునాది వేయాలి అనేది చర్చించడానికి ఇవాళ ఈ మీటింగ్ జరగబోతుంది. కర్ణాటక విజయం తర్వాత ఏ విధంగా అయితే తెలంగాణలో విద్యావకాశాలకి చాలా బలంగా ఉత్సాహం పెరిగిందో, అలాంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ లీడర్స్లోని, తర్వాత వర్కర్స్లోని కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది తెలంగాణ విజయం తర్వాత. అయితే ఆ ఉత్సాహాన్ని ఏ విధంగా మరి విజయానికి కన్వర్ట్ చేసుకోవాలో అనేది ఇవాళ చర్చిస్తుంది. షర్మిల గారు తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ప్రకటించడం మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారిని కూడా గతంలో కలవడం కూడా మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రిగా చాలా గుడ్ విల్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఇలాంటి పరిస్థితుల్లో మరి షర్మిల గారు తప్పక కాంగ్రెస్లో జాయిన్ అవడం మేము ఆహ్వానిస్తున్నాం.